గిరి, నిశాంత్, చిట్టి, ఈశ్వర్ మీ అందరు ఎవరెవరు గెటప్ వేసుకుని వచ్చారు? ఈరోజు టీచర్స్ డే కాబట్టి నేను మా తెలుగు సార్ వేషం వేసుకొని వచ్చాను. నేను ఇంగ్లీష్ సార్ వేషం వేసుకుని వచ్చాను. నేను సోషల్ సార్ వేషం వేసుకుని వచ్చాను. నేను ప్రిన్సిపల్ సార్ వేషం వేసుకుని వచ్చాను. గురు పూజోత్సవం గురించి తెలుసా? నాకు తెలుసు టీచర్. అయితే చెప్పు. మనం 3-4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే స్కూల్లో జాయిన్ అవుతాం కదా. అప్పుడు మనం చాలా చిన్నపిల్లలం కదా. అప్పుడు మనకు ఏం తెలియదు కదా. మన ఫ్రెండ్స్తో ఎలా ఉండాలో, ఎలా ఆడుకోవాలో, మన పెద్దవాళ్ళతో ఎలా ఉండాలో ఇవన్నీ మనకు తెలియదు కదా. ఇవన్నీ మనకు నేర్పించేది మన గురువులే కదా. మన పురాణాల్లో ఒక శ్లోకం ఉంది కదా, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని. అంటే గురువు మనకు దైవంతో సమానమని. ఎందుకంటే మంచి ఏమిటో చెడు ఏమిటో, ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు, ఇతరులతో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా బ్రతకాలి, ఇంకా మన చదువులోనే విజ్ఞానాన్ని మాధుర్యాన్ని ఇవన్నీ మనకు చెప్పేది మన గురువులే కదా. అందుకని మనం గురువులను తప్పకుండా పూజించుకోవాలి. చాలా బాగా చెప్పావు గిరి, వెరీ గుడ్. తర్వాత ఎవరు చెప్తారు? నేను టీచర్. ఓకే చైతన్య, వచ్చి చెప్పు. మన భారతదేశంలో మాతృదేవో భవ, పితృదేవో భవ, తర్వాత గురుదేవో భవ అని అంటారు కదా. గురువు అనే పదానికి అర్థం ఏమిటంటే అజ్ఞానాన్ని తొలగించటం. మన గురువులు మన సమాజాన్ని తీర్చిదిద్దే బాధ్యతను తమ భుజాలపై వేసుకుని ఎంతోమంది డాక్టర్స్, ఇంజనీర్లు, టీచర్స్, పొలిటీషియన్స్, లాయర్స్ని తీర్చిదిద్దుతూ మన సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారు. మన ప్రయత్నంలోనే వారి ప్రతిఫలాన్ని చూసుకుంటూ వారి ఆనందపడే ఇంత గొప్ప గురువులకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? వెరీ గుడ్ చైతన్య, చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ టీచర్. అందుకనే కదా మనం గురు పూజోత్సవం చేసుకుంటున్నాము. సరేలే కానీ ఎందుకు మనం సెప్టెంబర్ 5న గురు పూజోత్సవం చేసుకోవాలి? నేను చెప్తాను ఈశ్వర్. ఎందుకంటే ఆ రోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు కాబట్టి. ఆయన ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఒక చిన్న అధ్యాపకునిగా ఉద్యోగంతో అంచులంచులుగా ఎదిగి మన దేశ మొదటి పౌరుడిగా ఎదిగారు. అంటే రాష్ట్రపతిగా ఎదిగారు. ఆయన అధ్యాపకుల వృత్తికే కీర్తి తెచ్చిపెట్టారు. కాబట్టి మన ప్రభుత్వం వారికి భారతదేశంలోనే అత్యున్నతమైన పురస్కారం భారతరత్న ఇచ్చి సత్కరించారు. అందుకనే మనం సెప్టెంబర్ 5న గురు పూజ ఉత్సవం జరుపుకుంటాం. చాలా బాగా చెప్పావు నిశాంత్. థ్యాంక్ యూ టీచర్. గురు పూజోత్సవం సందర్భంగా మనం గురువులను పూజించుకుని వాళ్ళు మనపై చూపించే ప్రేమని అర్థం చేసుకొని వాళ్ళు మనకి నేర్పించే విజ్ఞానాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ వాళ్ళని ఎప్పుడూ గౌరవిస్తూ ఉందాం. ఇంకా మనం గురువుల ఆశీస్సులతో మన భావి భారత పౌరులుగా ఎదిగి మన భరతమాత కీర్తిని ప్రపంచ నలుదిశలా పెంచుదాం. జై హింద్. ఆశీర్వదించండి టీచర్. మీరందరూ గొప్ప భావి భారత పౌరులుగా ఎదిగి మన దేశానికి గొప్ప పేరు తీసుకురావాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలు మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.